నమస్కారం ఫ్రెండ్స్. మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ 2023లో రీసెంట్గా ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసనం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మెథడాలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్ మిస్ అవ్వకుండా గమనించండి. బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. కావాల్సిన వారు చూడండి. ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా. మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా A3 సైజులోనే ఉంటాయి. బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే మనం చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత ఆధునిక యుగం. ఇక్కడ కాన్స్టాంటినోపిల్ ఆక్రమణ 1453 సంవత్సరంలో ఆటోమన్ టర్కులు, ఈ ఆటోమన్ టర్కులు అనేవారు కాన్స్టాంటినోపిల్ను 1453లో ఆక్రమించారు. ఆక్రమించడం వల్ల అప్పటి నుంచి పాశ్చాత్య వ్యాపారానికి అంతరాయం అనేది ఏర్పడింది. పాశ్చాత్య వ్యాపారానికి అంతరాయం ఏర్పడింది అంటే యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి మధ్య అంతరాయం అనేది భూమార్గం గుండా ఏర్పడింది. తర్వాత సముద్ర మార్గం అన్వేషించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సముద్ర మార్గ అన్వేషణలో భాగంగా యూరోపియన్లచే సముద్ర మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా వాస్కో డి గామా, ఈయన పోర్చుగీస్ నావికుడు. భారతదేశంలో పశ్చిమ కోస్తాలో కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు క్రీస్తు శకం 1498 మే 27న. దీనితో యూరోపియన్స్ మన దేశంలో వలసలు స్థాపించారు. ఎప్పుడైతే వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడో భారతదేశానికి, అప్పటి నుంచి యూరోపియన్లు భారతదేశానికి రావడం జరిగింది, వలసలు స్థాపించారు. వారెవరు అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. తర్వాత ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1757 జూన్ 23న జరిగింది. 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం ఎవరికి జరిగింది? రాబర్ట్ క్లైవ్కు, సిరాజుద్దౌలాకు. ఈ రాబర్ట్ క్లైవ్ ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్, సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు. ఎక్కడ జరిగింది అంటే బెంగాల్ సమీపంలోని ప్లాసీ అనే ప్రాంతం వద్ద, బెంగాల్ సమీపంలో ప్లాసీ అనే ప్రాంతం వద్ద రాబర్ట్ క్లైవ్కు, సిరాజుద్దౌలాకు మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది. ఫలితం ఏంటి అంటే బెంగాల్ ప్రాంతం ఇంగ్లీష్ వారి వశం అయ్యింది. ఇది చరిత్రలోనే పేరు పొందిన యుద్ధంగా పేర్కొబడింది. ఈ బెంగాల్ ఎప్పుడైతే ఇంగ్లీష్ వారి వశం అయ్యిందో ఆ తర్వాత పెద్ద తిరుగుబాటు అనేది లేవడం జరిగింది. ఆ తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు అంటే ఫకీర్లు, సన్యాసులు ఈ బెంగాల్లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇందులో పాల్గొన్నవారు ఎవరు అంటే భిల్లులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి భిల్లులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి. వీరి తిరుగుబాటు క్రీస్తు శకం 1817 నుంచి 1831 వరకు కూడా జరిగింది. భిల్లుల తిరుగుబాటు 1817, 1831 మధ్య జరిగింది. అదేవిధంగా ఇంకా పాల్గొన్నవారు కోలులు. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కోలులు పాల్గొన్నారు. అదేవిధంగా సంతాలులు కూడా. వీరు ఎక్కడ ఉన్నారు అంటే బెంగాల్, బీహార్లో ఉన్నారు. బెంగాల్, బీహార్లో సంతాలులు, బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో కోలులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేర్లు, రాజస్థాన్ నుంచి మేర్లు పాల్గొన్నారు. పైరజీలు, వీరు ముస్లింలు. రైతాంగాన్ని బ్రిటిష్ వారు అణచివేస్తుంటే దానికి వ్యతిరేకంగా పైరజీలు తిరుగుబాటు చేశారు. అదేవిధంగా జమీందారులు, పాలిగారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దక్షిణ భారతదేశంలో బిల్లులు, కోర్లు, మేర్లు, పైరజీలు వీరందరూ కూడా ఉత్తర భారతదేశం నుండి పార్టిసిపేట్ చేస్తే దక్షిణ భారతదేశంలో
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు అంటే జమీందారులు, పాలిగారులు. క్రీస్తు శకం 1795 నుంచి 1805 మధ్యకాలం వరకు కూడా తిరుగుబాటు చేశారు. తర్వాత సైనికుల తిరుగుబాటు. వెల్లూరులో క్రీస్తు శకం 1806లో సైనికులు తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా బారక్పూర్లో 1824లో తిరుగుబాటు చేయడం జరిగింది సైనికులు. తర్వాత వాహాబీ ఉద్యమం. ఇది క్రీస్తు శకం 1830 నుంచి 1857, 1830, 1857 మధ్య జరిగింది. ముస్లింలచే ఈ యొక్క వాహాబీ ఉద్యమం అనేది నడపబడింది. తర్వాత సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. దీనినే భారత స్వతంత్ర సమరం అని పేర్కొన్నారు. భారతదేశ గొప్ప సాయుధ తిరుగుబాటుగా పేరు పొందింది. ఈ సిపాయిల తిరుగుబాటు కంటే ముందు బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం తర్వాత బక్సార్ యుద్ధం జరిగింది 1764లో. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. తర్వాత ద్వంద్వ ప్రభుత్వం అనేది భారతదేశంలో ఏర్పడింది. భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం అనేది బ్రిటిష్ గవర్నర్ జనరల్ పాలనలోకి వెళ్ళిపోయింది. పాలించిన గవర్నర్ జనరల్స్ ఎవరు అని చూస్తే వారన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, వెల్లస్లీ, విలియం బెంటిక్, డల్హౌసీ వీరందరూ కూడా భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్. బ్రిటిష్ వారు అధికారం స్థాపించిన తర్వాత మన దేశంలో గ్రామ పంచాయతీలు వాటి ఉనికిని కోల్పోయాయి. క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తితో పాటు విద్యను కూడా అందించారు. క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తితో పాటు విద్యను కూడా అందించారు. 1813 చట్టం అంటే 1813 సంవత్సరంలోనే విద్యకు ₹1,00,000 కేటాయించడం జరిగింది. 1813 చట్టం ప్రకారం భారతదేశంలో విద్యకు ఎంత కేటాయించారంటే ₹1,00,000 కేటాయించడం జరిగింది. ఆంగ్ల విద్య దేశంలో ప్రవేశపెట్టారు. 1835 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. తర్వాత 1853 నుండి రైలు మార్గాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పాయింట్ ఎందుకు పేర్కొన్నాము అంటే 1835, ఈ 35కి రివర్స్ 53. 35లో అయితే ఆంగ్ల విద్య ప్రవేశపెట్టారు. ఆ 35కి రివర్స్ 53 అయితే రైలు మార్గాలు ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో. భూమి శిస్తుకు సంబంధించి రైత్వారీ, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతులను ప్రవేశపెట్టారు బ్రిటిష్ వారు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు నేర్చుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.